మీద ఉంది ఆ పాపదోషం. అందరూ కూడా ఏంటంటూ ఉన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనము ఇది వరకులాగా లేము. దేవుని కృపలో మనం ఏమై ఉన్నామంటే, దేవుని యొక్క మహిమను బట్టి మనం రక్షించబడి ఉన్నాం. ఆయన యొక్క కృపను మనం పొందుకుంటూ ఉన్నాం. ఇటంటూ ఉన్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులన్నీ తీర్చబడుచున్నాం. మరి ఇక్కడ యేసు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన మన కోసం, మన పాపాలన్నిటి కోసం శిలువయాగం చేశాడు. మనం చేసిన పాపాలను బట్టి, మనము చేసిన దుష్టక్రియలను బట్టి మరి ఆయన సిలువ వేయబడినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచబడెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. చూడండి, ఇక్కడ మనం ఏదైనా చిన్న తప్పిదాలు చేస్తే తల్లిదండ్రులైన వారు కూడా ఓర్పు ఉండదు. విచిత్రమైన బూతులతో ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లల్ని. భర్త ఎప్పుడన్నా తాగి వస్తే నానా విధాలైన మాట్లాడుతూ ఉంటారు. అంటే వీరికి ఏమి లేదంటే ఓర్పు లేదన్నమాట. ఓర్పు ఉంటే ప్రతి విషయంలోనూ కూడా శాంతియుతమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడు యేసునందు విశ్వాసముంచుగలవారిని నీతిమంతులుగా తీర్చగలవాడునైండుటకు ఆయన అలాగును చేసెను. ఎలాగా? సిలువ యాగము చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆయన ఎడల విశ్వాసం ఉంచితే మనమందరినీ కూడా నీతిమంతులుగా ఆయన చేసి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు దూరస్తులమైనాం? మునుపు అంటే మనము చూడండి, యేసు ప్రభువారిని అంగీకరించే మునుపు మనం ఏమై ఉన్నామంటే దూరస్తులమై ఉన్నాం. అంటే ఈ లోకానుసారమైన పాపంలో మునిగి తేలుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మునుపైతే అలాగున్నాం. మరి యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత మనం ఎలా ఉన్నామంటే సమీపస్తులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమీపస్తులై ఉన్నాము కాబట్టి మన హృదయం అంతా కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ నీతిని అనుసరించి నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను. దేవునికి స్తోత్రము కలుగుగాక. నిజంగా యేసు ప్రభువారి లోకానికి రాకుండా ఉంటే మన పాపం అలాగే ఉండిపోను. పాపము చేసిన వాడు మరణానికి పాత్రుడు. మరి మనం మరణానికి అనుకూలమైన పరిస్థితులు మన యొక్క శరీరం క్రియలు చేస్తూ ఉండగా ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే
సిలువ సంధి చేత, ఆ సిలువ మరణము చేత మనము శరీరానుసారమైన పాపం కానీ, మాటలలో ఉన్న పాపమైన కానీ, ప్రతి హృదయానుసారమైన పాపం కానీ సిలువ కొట్టివేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితమే మన యొక్క పాపం అంతా కూడా తీసివేయబడింది. తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో అంత దూరాన్ని పెట్టేశానని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మన మీద పాపం రాజ్యం చేస్తుందంటే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద పాపము ఆరోపించబడట్లేదు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఏ ద్వేషం? పాపం అనే ద్వేషాన్ని, నరకం అనే ద్వేషాన్ని యేసు ప్రభువారు సంహరించాడు. వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో